14-15 ఇయర్స్కి కూడా PCOS అని వస్తుంది. ఏంటిది మెయిన్ రీజన్ ఏంటి? PCOS అనేది ఇట్స్ క్వైట్ కామన్ అయిపోయిందండి. PCOS వచ్చిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? యంగ్ గర్ల్స్ అనుకోండి, వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ హార్మోనల్ థెరపీ ఫర్ దెమ్. కొంచెం తినగా తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొందరికి. ఎప్పుడు ఒక కపుల్ IVF గురించి ఆలోచించాలి అంటే మనకు ఫాలిక్యులర్ స్టడీలో తెలిసిపోతుంది స్కాన్స్ చేసినప్పుడు. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Swapna Chekuri garu, gynecologist and fertility expert. Let's welcome her. Hello Andi. Yeah, hi Andi. Hi. How are you? I'm fine. How are you? I'm good, thank you. Thank you. సో మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు PCOS మీద మీ ఓపీడీలో కూడా. Yeah. ఎందుకు చాలా యంగర్ ఏజ్ ఫీమేల్స్లో అమ్మాయిలలో కూడా జస్ట్ 14-15 ఇయర్స్కి కూడా PCOS అని వస్తున్నారు. Yeah. ఏంటిది మెయిన్ రీజన్ ఏంటిది? నవడేస్ అంటే PCOS అనేది ఇట్స్ క్వైట్ కామన్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఓపీడీలో వాకిన్స్ వస్తే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ మనం చెక్ చేస్తే 6 to 7 ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ PCOD. అంటే అదంతా కామన్ అయిపోయింది. సో దాని నో మోర్ అంటే ఒక డిసీజ్ లాగా కూడా తీసుకోవట్లేదు. ఇట్స్ ఓన్లీ మెటబాలిక్ సిండ్రోమ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో వై అంటే దర్ ఆర్ సో మెనీ రీజన్స్. సపోజ్ అంటే ఇఫ్ మదర్ ద వన్ హూ ఈస్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బేబీ గర్ల్ అనుకోండి, ఈవెన్ ఆ గర్ల్కి కూడా PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనం ఈవెన్ బిఫోర్ బర్త్ కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి న్యూ బోర్న్ బేబీస్కి అంటే మదర్ లోపల ఉండగానే వాళ్ళకు సిస్ట్లు అనేది ఫామ్ అవుతున్నాయి. హ్యూజ్ సిస్ట్ అంటే నాట్ ద PCOD ప్యాటర్న్ కాదు. మనము టిఫా స్కాన్ కానీ లేకపోతే గ్రోత్ స్కాన్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కొంతమంది బేబీస్కి ఎస్పెషలీ ఫీమేల్ బేబీస్కి సిస్ట్ అనేది ఉంటుంది ఓవరీలో. అండ్ ఆఫ్టర్ బర్త్ వాళ్ళు బయటికి అంటే డెలివరీ బయటికి వచ్చాక కొందరికి ఏంటంటే స్పాంటేనియస్గా రిగ్రెస్ అయిపోతుంది. కొందరికి ఈవెన్ చైల్డ్లో అంటే లైక్ ఫ్యూ మంత్స్ 2 or 3 months బేబీస్కి కూడా సర్జరీ చేసి సిస్ట్ తీయాల్సిన అవసరం పడుతుంది. సో దట్ టైప్ ఆఫ్ కేస్ ఆల్సో ఐ హ్యాడ్ వన్ కేస్ ఇన్ మై ప్రాక్టీస్. సో అదేంటంటే బేబీ లోపల ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఓన్లీ వెన్ దే కమ్అట్ అది స్పాంటేనియస్గా రిగ్రెస్ అవుతుందా లేదా చూసాము. ఈవెన్ ఆఫ్టర్ 3 months తర్వాత కూడా రిగ్రెస్ అవ్వలేదు, మళ్ళీ అది టార్షన్కి ఏమైనా వెళ్తుందేమో అన్నట్టుగా అప్పుడు లాప్రోస్కోపీ ద్వారా అది తీయాల్సి వచ్చింది. అంటే అంత సివియారిటీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ ద కామన్ రీజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే లేడీస్ కన్సీవ్ అయ్యాక ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద PCOS అండర్ ట్రీట్మెంట్తో పాటు కన్సీవ్ అవుతున్నారు. సో కన్సీవ్ అయ్యాక కూడా యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇన్సులిన్ లెవెల్స్ ఆర్ అండర్ కంట్రోల్, వాళ్ళకి హార్మోన్స్ అన్ని కంట్రోల్ ఉన్నప్పుడు బేబీస్కి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ మినిమల్. అది కాకుండా వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి లేదు వాళ్ళు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అటాక్స్ అయిన వాళ్ళకు ఈవెన్ చైల్డ్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డెవలపింగ్ PCOS. జెనెటికల్గా దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు యంగ్ గర్ల్స్ ఏంటంటే వాళ్ళందరూ దే ఆర్ ఆల్ టువర్డ్స్ ద జంక్ ఫుడ్స్, మెయిన్లీ డైటరీ హ్యాబిట్స్. ముందేంటంటే అందరూ హోమ్ మేడ్ ఫుడ్స్ ఇంట్లోనే తినేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి బయటికి లేదా ఎప్పుడో ఒకసారి చిప్స్ అట్లా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీడే ఈజ్ అ జంక్ ఫుడ్. అంటే ఈవెన్ స్కూల్స్లో కూడా వాళ్ళు అదేంటి చిప్స్ కానీ లేస్ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా లంచ్లో ఇస్తూ ఉన్నారు జస్ట్ టు అట్రాక్ట్ ద కిడ్స్ ఫర్ ద మెన్యూ. సో అదొకటి మనము వీ హ్యావ్ టు టేక్ కేర్. సో డైటరీ హ్యాబిట్స్ ప్లేస్ అ మేజర్ రోల్, దట్స్ వన్ థింగ్. అండ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటే చిన్నప్పటి నుంచే కొంచెం బొద్దుగా ఏముందిలే బొద్దుగా ఉన్నారులేండి అని మనం అలా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. చిన్నప్పటి నుంచే మనకు వాళ్ళకు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వర్కౌట్స్, అవుట్డోర్ గేమ్స్లో అట్లా వేయడము అండ్ దెన్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా సాధ్యమైనంత వరకు మనము ప్రివెంట్ చేయొచ్చు. సో మెయిన్ థింగ్ ఈజ్ లైక్ డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, సో వర్కౌట్స్కి వెళ్ళరు. లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ IT సైడ్ ఉన్న వాళ్ళంతా లేట్ నైట్స్ పడుకోవడం, లేట్గా లేవడం. సో దే సే వీ వోంట్ హ్యావ్ టైం అంటే మాకు అసలు టైమే లేదు వర్కౌట్ చేయడానికి అంటారు. బట్ అలా కాకుండా దే హ్యావ్ టు అడ్జస్ట్ ద షెడ్యూల్. ఓకే, నైట్ డ్యూటీ చేసినా కానీ అంటే నైట్ షిఫ్ట్స్లో ఉన్నా కానీ మీరు ఈవినింగ్స్ యూ గో ఫర్ వర్కౌట్స్. కంపల్సరీ మనం టైం పెట్టుకుంటే దట్స్ హౌ యూ కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. సో జనరల్గా ఆల్ ద రీజన్స్. పిల్లలకి కూడా ఎట్లా అంటే ఒక టీన్ వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ సో దే విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫిట్నెస్. ఇప్పుడు అంటే కొంచెం జిమ్ అది ఇది కొంచెం పెరిగింది ముందు కంటే కూడా అవేర్నెస్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అవేర్నెస్ అంటే జిమ్కి వెళ్ళాలి, కొంచెం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలని అవేర్నెస్ పెరిగింది. బట్ స్టిల్ ఐ వుడ్ సే మన పాపులేషన్లో ఇంకా 50% దే ఆర్ స్టిల్ ఇన్ దట్ వెళ్దాంలే అన్నట్టుగా లేజీ ఫీల్, ఒకటి చూద్దాంలే కంపెనీ లేరు అంటే దిల్ టెల్ సమ్ 101 రీజన్స్. కంపెనీ కోసం వర్కౌట్స్కి వెళ్ళండి అంటే 101 రీజన్స్ చెప్తారు. మేడం నాకు అసలు టైం ఉండట్లేదు, నైట్ బాగా అలసిపోతున్నాం, పొద్దున్న లేవలేకపోతున్నాం. ఓకే ఫైన్, టేక్ రెస్ట్, అట్లీస్ట్ మినిమం 6 to 8 hours స్లీప్ అయితే ఉండాలి. బట్ ఈవినింగ్స్ విల్ హ్యావ్ టైం కదా, దట్ టైమ్ దే కెన్ గో. అండ్ డైట్లో కూడా మేజర్ దే కెన్ అవాయిడ్ అంటే లైక్ సలాడ్స్ లేకపోతే స్ప్రౌట్స్ అట్లాంటివి ఇంట్లోనే రెడీగా చేసి తీసుకెళ్ళిపోవచ్చు. దే కెన్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇప్పుడు చేయాలనుకుంటే ఇట్స్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఓన్లీ, అంతేకాని చేయలేను అనేది అయితే ఏం లేదు. PCOS వచ్చిన
వచ్చిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? యా అంటే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ గ్రూప్. యంగ్ గర్ల్స్ అనుకోండి, వీ డోంట్ వాంట్ గివ్ ఎనీ హార్మోనల్ థెరపీ ఫర్ దెమ్. ఫస్ట్ ఏంటంటే డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో దాంతోనే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సైకిల్స్ రెగ్యులర్ అయ్యేటట్టుగా చూస్తాం. న్యాచురల్గా వస్తే బెటర్. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ నాట్ లూజింగ్ వెయిట్. ఎంత వర్కౌట్స్ చేసి డైట్లో స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసినా వర్కౌట్ అంటే వెయిట్ లాస్ అవ్వట్లేదు, పీసీఓ కంట్రోల్ అవ్వట్లేదు అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లాగే ఉంటున్నాయి అన్నప్పుడు అప్పుడు వీ డూ ద హార్మోనల్ ఎస్ఏ. అందులో వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేస్తాం. కొందరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈవెన్ దో దే ఈట్ లిటిల్ ఫుడ్, అంటే కొంచెం తినగా తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొందరికి, ఎస్పెషలీ సెంట్రల్ ఒబిసిటీ అంటే పొత్తి కడుపు, థైస్, బ్యాక్ పార్ట్. మళ్ళీ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ నార్మల్గానే ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం మెడికేషన్ లైక్ మెట్ఫార్మిన్ అంటే ఇన్సులిన్ సెన్సిటైజర్స్ యాడ్ చేస్తాం. సో చేసేసరికి వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, కొంచెం వెయిట్ లాస్ అవుతారు. సో దట్స్ హౌ వాళ్ళకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి. దట్స్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్. అదే కమింగ్ టు ద లైక్ మిడ్ ఏజ్ లైక్ 20s to 30s వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా గాట్ మ్యారీడ్. వాళ్ళకి ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ ఫస్ట్ మనం PCOS కూడా కంట్రోల్ చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళకు న్యాచురల్ ఓవులేషన్ అవుతుందా లేదా చూస్తాం. సో బేసికలీ వాళ్ళకు న్యాచురల్గానే ఎగ్ డెవలప్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ అంటే కన్సీవ్ స్పాంటేనియస్లీ. ట్రీట్మెంట్ కూడా అవసరం పడకపోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ PCOS ఈజ్ వెరీ సివియర్, లేదు వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి లైక్ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, అలా ఉన్నప్పుడు వీ మే హ్యావ్ టు గివ్ సమ్ ట్రీట్మెంట్ లైక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అదర్వైజ్ PCOS ఉన్నా అది కంట్రోల్లో ఉంటే నథింగ్ టు వరీ అట్ ఆల్, బికాస్ న్యాచురల్ కన్సెప్షన్స్ ఆర్ క్వైట్ పాసిబుల్ ఓన్లీ వెన్ యువర్ PCOS ఈజ్ అండర్ కంట్రోల్. సో అది కంట్రోల్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకు? మేక్ షూర్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్. యాజ్ లాంగ్ యాజ్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్, PCOS ఉన్నా నథింగ్ టు వరీ. ఓకే, అదొకటి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని లైక్ సివియర్ అని ఎప్పుడు అనుకోవాలి వాళ్ళు? యా, సివియర్ అని ఎప్పుడు అనుకోవాలంటే మనకు నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, కొందరికి టాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి, లేకపోతే అసలు 6 months కానీ 1 year కానీ పీరియడే రాదు. సో అలా ఉన్నప్పుడు దే షుడ్ అండర్స్టాండ్ ఓకే నాది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో అని అట్లీస్ట్ వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వచ్చినప్పుడు ఎట్లా డాక్టర్స్ స్కాన్ చేస్తారు, PCOకి రిలేటెడ్ హార్మోన్స్ చెక్ చేసి అప్పుడు వీ కెన్ అనలైజ్ ఎంత సివియారిటీ ఉంది అనేది. బికాస్ స్కాన్లో ఏంటంటే అసలు PCO ప్యాటర్న్ అంటే PCOD ఉందా లేదా అంత మటుకే తెలుస్తుంది. బట్ ఎంత సివియర్గా ఉంది అనేది ఏంటంటే మనకు ఓవేరియన్ హార్మోన్స్ చెక్ చేస్తాం, లైక్ FSH, LH హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఇవన్నీ కూడా పీరియడ్స్లో ఉన్నప్పుడు చెక్ చేస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళకి మెడికేషన్ అవసరమా, లేదు ఓన్లీ డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చేస్తే చాలా అనేది మనం అడ్వైస్ ఇవ్వగలుగుతాం. ఓకే, PCOS ఓన్లీ లైక్ యంగర్ జనరేషన్లోనే ఎక్కువ చూస్తూ ఉంటారా, లేదంటే ఓల్డర్ ఉమెన్ లైక్ ఆఫ్టర్ 45+ కూడా ఏమన్నా ఉంటుంది? యూజువల్గా ఆఫ్టర్ 45+ ఉన్నా కానీ ఆబ్వియస్లీ బై దట్ టైమ్ దే వుడ్ హావ్ కంప్లీటెడ్ ఫ్యామిలీ, డెలివరీస్ అవన్నీ అయిపోయి ఉంటాయి. ఆఫ్టర్ 45 ఉన్నా కానీ అప్పుడు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ వి కాన్సన్ట్రేట్ ఆన్ ద పెరిమెనోపాజల్. సో మోస్ట్లీ ఏమైనా మెనోపాజ్ ఏమైనా అప్రోచ్ అవుతున్నారా అన్నట్టుగా అప్పుడు హార్మోన్స్ చెక్ చేస్తాం, సో దట్ వీ కెన్ గైడ్ దెమ్. సరే మీకు రీసెంట్గా అంటే ఇంకో మెనోపాజ్ వచ్చేస్తుందండి 2-3 yearsలో, సో ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లైక్ 2-3 monthsకి ఒకసారి రావడం అలా ఉంటుంది. బట్ వచ్చినప్పుడు నార్మల్ ఫ్లో అవ్వాలి. వచ్చినప్పుడు కొందరికి మరీ హెవీ ఫ్లో అవుతుంది, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో అదొకటి అంటే అబ్జర్వ్ చేయండి అని చెప్తాం. సో అప్పుడు PCOD ఎంటిటీ అనేది ఇట్స్ రేర్, ఒక్కొక్కరికి ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, దట్ డజంట్ మ్యాటర్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫర్టిలిటీ రేట్ మీద కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా. దట్స్ వై బిట్వీన్ లైక్ 20 to 35 years వాళ్ళకు ఏంటంటే వీ టెల్ దెమ్ మీరు ఏం చేస్తారో లేదు, పీరియడ్స్ అయితే రెగ్యులర్ ఉంచుకోవాల్సిందే. అఫ్ కోర్స్ మన సైడ్ నుంచి మనం హార్మోన్స్ ఎవాల్యుయేషన్ చేస్తాం, అవసరమైతే మనం మెడికేషన్ ఇస్తాం, బట్ సగం ట్రీట్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అదేంటంటే మెయింటైనింగ్ రెగ్యులర్ అంటే లైక్ రెగ్యులర్ షెడ్యూల్ ఇంకా వాళ్ళకి. అది ఇప్పుడు మనం డైలీ ఫుడ్ తీసుకుంటాం కదా, అట్లా డైలీ ఎక్సర్సైజ్ కూడా ఒక్క రోజు కూడా స్కిప్ చేయడానికి ఉండదు. సో డైలీ వర్కౌట్స్ ఒకటి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అండ్ ఇంకోటి ద అదర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ అవన్నీ కూడా దే హ్యావ్ టు క్విట్ చెప్పాలంటే. నవడేస్ ఈవెన్ లేడీస్లో కూడా ఇట్స్ లైక్ అది కూడా నార్మల్ కింద తీసుకుంటున్నారు, వై కాంట్ వి అన్నట్టు. బట్ అవన్నీ కూడా వాళ్ళు క్విట్ చేయడం బెటర్. IVF గురించి చెప్పండి. జనరల్గా ఎప్పుడు ఒక కపుల్ IVF గురించి ఆలోచించాలి? ఇప్పుడు మన దగ్గర ఫర్టిలిటీ సెంటర్కి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అందరికీ 100% IVF అవసరం పడుతుంది అనేది ఏమి ఉండదు. ఓకే, చాలామంది ఇది కూడా అనుకుంటారు, మాకు PCOS ఉంది, ఆ PCOS కంట్రోల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ అందుద్దా, మేడం ఫస్ట్ PCODకి ట్రీట్మెంట్ ఇవ్వండి, అదంతా కంట్రోల్ అయ్యాక అప్పుడు మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాము అంటారు. అది కూడా వాళ్ళే చెప్తారు. సో అలా ఉండదు. సైమల్టేనియస్గా ఒక సైడ్ PCOS కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, ఇంకో సైడ్ నుంచి ఏంటంటే మనకు న్యాచురల్గా ఓవులేషన్ అవుతుందా లేదా, అసలు ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఒక సైకిల్ చూస్తాం మనం కూడా. అంటే మనకు ఫాలిక్యులర్ స్టడీలో
తెలిసిపోతుంది స్కాన్స్ చేసినప్పుడు. సీక్వెన్షియల్ స్కాన్స్ అంటే డే 11 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఎగ్ న్యాచురల్గా డెవలప్ అవుతుందా లేదు చిన్నగా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ పిలుస్తాం. అగైన్ వీల్ ఫాలో అప్ టిల్ ఆల్మోస్ట్ డే 18 డే 20 వరకు కూడా ఫాలో అప్ చేస్తాం. ఓకే. న్యాచురల్గా ఎగ్ పెరుగుతుందా, ఓకే పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. ఒకవేళ న్యాచురల్గానే వస్తుందంటే పర్లేదు మీరు ఈ డేస్లలో ట్రై చేయండి, అట్లా ఒక 3 to 6 months ట్రై చేయండి అని చెప్తాం. ఇన్ కేస్ వాళ్ళకి న్యాచురల్గా అసలు ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు, అప్పుడు మనం మెడికేషన్ పెడతాం. కొందరికి సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ అంటే టాబ్లెట్ స్టార్ట్ చేయడంలోనే మనకు ఎగ్ గ్రోత్ బాగానే ఉంటుంది అండ్ అంటే అడిక్వేట్ సైజ్ వస్తుంది అండ్ రిలీజ్ అవుతుంది అండ్ దెన్ దే కెన్ కన్సీవ్. కొందరికి ఏంటంటే టాబ్లెట్స్ మే నాట్ హెల్ప్, అంటే కొంచెం సివియర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి అప్పుడు ప్రాబబ్లీ ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేసేది ఉంటుంది. సో అన్నీ కూడా ఇట్ డిపెండ్స్. అండ్ ఐవీఎఫ్కి వెళ్ళాలా అంటే వాట్ ఆర్ ద ఇండికేషన్స్, అదేంటంటే ఇద్దరు ఫ్యాక్టర్స్, అంటే నాట్ ఓన్లీ లేడీస్ పార్ట్, ఈవెన్ జెంట్స్ది కూడా 50% రెస్పాన్సిబిలిటీ కదా. సో లేడీస్లో ఏంటంటే మనం ఫస్ట్ బేస్ లైన్ చెక్ చేస్తాం, అంటే వాట్ ఈస్ హర్ ఏజ్. యంగర్ ఏజ్ గ్రూప్ ఉండి మనకు ఓవేరియన్ రిజర్వ్ ఏఎంహెచ్ లెవెల్స్ బాగున్నాయి అంటే నథింగ్ టు వరీ ఎట్ ఆల్. లేదు ఆల్రెడీ ఎల్డర్లీ లేడీస్ లైక్ అబోవ్ 30 దాటిందంటే మనకు రిజర్వ్ తగ్గిపోతుంది. ఓకే, ఆఫ్ కోర్స్ ఈవెన్ యంగ్ గర్ల్స్ లైక్ 24-25 వాళ్ళకు కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది ఈ మధ్యలో చాలా మందికి తగ్గుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎగ్జాక్ట్ రీజన్ వి డోంట్ నో, బట్ అగైన్ ప్రాబబ్లీ రిలేటెడ్ టు డైటరీ. ఎందుకోసం అంటే మనకు ముందు హెల్తీ ఫుడ్ వచ్చేది, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫుడ్ లో అడల్ట్రేషన్, అంటే ఏదో ఒకటి యాడ్ చేస్తున్నారు, పేరే కానీ బట్ అన్ని మిక్స్ ఉంటున్నాయి, ఏదో ఒకటి యాడ్ చేయడం మొదలు, లేకపోతే పెస్టిసైడ్స్, అంటే మంచిగా బాగా కనిపించాలని చెప్పేసి పెస్టిసైడ్స్ ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. ఈవెన్ మనకు ఎగ్స్ తినాలన్నా చికెన్ తినాలన్నా కొంచెం ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. అంటే దే మైట్ ఇంజెక్ట్ ఆక్సిటోసిన్, అది ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేస్తే దాని మీద కూడా మనకి రీసెంట్ టైమ్స్ లో రిపోర్ట్ వచ్చింది. అంటే బికాజ్ యంగ్ గర్ల్స్ 12-13 years, ఐ మీన్ యాక్చువల్లీ ఇంకా ఎర్లీగానే మెచ్యూర్ అవుతున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 years. ముందేంటి మనకు 12-13 దట్స్ కరెక్ట్ టైం యాక్చువల్లీ. కొందరు ఏదో అంటే ఒబీస్గా ఉన్న వాళ్ళు 11 yearsకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ యంగ్ గర్ల్స్ 9 years వాళ్ళ నుంచి మెచ్యూరిటీ అనేది అంటే స్టార్ట్ అవుతుంది, ఫుడ్ ఓన్లీ. సో అందుకనే ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్స్ హౌ మచ్ దే కెన్ అవాయిడ్. ఇప్పుడు చికెన్ అంటే అందరూ ఇంట్లో పెంచుకొని నాటుకోళ్ళు అట్లాంటివి తీసుకోలేరు. సో ఇట్స్ లైక్ కొన్ని వి ఆల్సో కెనాట్ అవాయిడ్ థింగ్స్. సో దట్ కుడ్ బి వన్ రీజన్. అండ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా అంతే, బికాస్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్స్ ఒకటి, ఇప్పుడు చికెన్ రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి అది అడల్ట్రేటెడ్. సో ఆల్ దీస్ రీజన్స్ ఇవి యంగ్ ఏజ్లో కూడా మనకి రిజర్వ్ తగ్గిపోతుంది. సో ఒకవేళ యంగ్ ఏజ్ ఉండి కూడా రిజర్వ్ తక్కువగా ఉంది అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ఏ, బికాస్ రిజర్వ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద బాడీ అవి తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇంకా మనం చిన్న పద్ధతుల ద్వారా ట్రై చేస్తూ ఉంటే లేడీస్లో ఏంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా ఉన్న ఎగ్స్ అన్ని వెళ్ళిపోయాక దెన్ ఆబ్వియస్లీ దేర్ వోంట్ బి ఎనీ ఛాన్స్ కదా, అప్పుడు మళ్ళీ డోనర్ ఆప్షన్స్కి వెళ్ళేది ఉంటుంది. సో అలా కాకుండా ఒకవేళ రిజర్వ్ తక్కువగా ఉంది అన్నప్పుడు వీ సజెస్ట్ ఐవీఎఫ్, అట్లీస్ట్ ఐయుఐ ఫస్ట్. ఐయుఐతో కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళేది ఉంటుంది. ఫస్ట్ ఏ ఆప్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? ఒక కపుల్ ఫర్టిలిటీ ఇష్యూతో వచ్చినప్పుడు ఫస్ట్ ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తాం, మేల్ ఫ్యాక్టర్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్. లేడీస్లో అంత మేజర్ ఇష్యూ ఏం లేదు, ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ కూడా ఓకే, జస్ట్ బార్డర్ లైన్ ఉంది అన్నప్పుడు సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ ట్రై చేస్తాం. ఇఫ్ హస్బెండ్ డజంట్ యాక్సెప్ట్ ఫర్ ఆల్ దట్, హీ హ్యాస్ టు యాక్సెప్ట్, దట్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంటే అట్లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఫస్ట్ మేడం నాది అంత బాగానే ఉంది మేడం, ఫస్ట్ ఆమె చెక్ చేయండి, ఆమెదే ఉంది ప్రాబ్లం అంటారు. అంటే సర్లే, కొందరు బాగా అడమెంట్గా ఉంటారు, వినప్పుడు ఒక సైకిల్ తనకు ట్రీట్మెంట్ ఇస్తాం. కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, నేను ఫస్టే చెప్తాం, యూజువల్గా మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయము, ఇద్దరిది ఎవాల్యుయేట్ చేశాకే స్టార్ట్ చేస్తాం అన్నా కానీ కొంతమంది వినరు. సో అట్లీస్ట్ ఒక సైకిల్ నేను తనకు ట్రీట్మెంట్ ఇస్తాను, కన్సీవ్ అయితే ఓకే, కన్సీవ్ అవ్వలేదు అంటే మాత్రం 100% మీరు చెక్ చేయించుకోకపోతే నేను నాకు ట్రీట్మెంట్ ఇవ్వను అంటాను. ఐ విల్ స్టాప్ ద ట్రీట్మెంట్, అంటే దెర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ దట్ లైక్ దట్ ఆల్సో. బయట ఏంటంటే ఆల్మోస్ట్ 1 year వరకు ఓన్లీ లేడీయే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటుంది, హస్బెండ్ ఫ్యాక్టర్ అయిన సిమెన్ అనాలిసిస్ ఇవ్వరు, చెక్ అవ్వలేదు. తీరా మన దగ్గరకు వచ్చాక చెక్ చేస్తే కౌంట్ ఈజ్ వెరీ లెస్, లేదు కౌంట్ 0 కౌంట్ ఉంటుంది. మరి అమ్మాయికి అనవసరంగా 1 year ట్రీట్మెంట్ వేస్ట్ కదా. సో ఇట్ ఎఫెక్ట్స్ హర్ బాడీ ఆల్సో ఆబ్వియస్లీ హర్ ఎగ్స్ ఆర్ ఆల్ గాన్ కదా. అంటే ఎవ్రీ మంత్ వెన్ వి స్టిమ్యులేట్ 1-2 eggs అయితే బాడీలో నుంచి డిప్లీట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకేం అన్నారు, ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం మేడం, అంటే ఎవ్రీథింగ్ దే టేక్ ఇట్ వెరీ క్యాజువల్లీ. బట్ నవడేస్ ఏంటంటే ఈవెన్ జెంట్స్లో కూడా కొంచెం అవగాహన అనేది వస్తుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అదొకటి. అండ్ కొందరు స్టిల్ అడమెంట్ ఉన్నారు, బట్ స్టిల్ వి ట్రై టు కన్విన్స్ దెమ్. ఎందుకంటే ఇద్దరిది ఇంపార్టెంట్. ఇప్పుడు మీదే తినదే ఓకే సరే పీసో ఉన్నా అది మేజర్ ప్రాబ్లం కాదు, మీది అంతా బాగుంటే ఓకే, బట్ ఏదైనా తేడా ఉంటే కొంచెం డైటరీ చేంజెస్ చేయొచ్చు, కొంచెం సప్లిమెంట్స్ ఇస్తాం కదా, అట్లా కన్విన్స్ చేసి చెక్ చేస్తాం. సో ఇద్దరు ఫ్యాక్టర్స్ చెక్ చేశాక అంతా బార్డర్ లైనే ఉంది అంటే మాత్రం యూ కెన్ గో ఫర్ సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్. లేదు హస్బెండ్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సిన దానికంటే కొంచెం బార్డర్ లైన్
తక్కువగా ఉంది అంటే లైక్ సే అట్లీస్ట్ మినిమం 15 మిలియన్ ఉండాలి అంటాం. 15 అలా కాకుండా 10 మిలియన్ 8 మిలియన్ అలా ఉన్న ఐయుఐకి ప్లాన్ చేయొచ్చు. ఐయుఐ అనేది చిన్న పద్ధతి. అంటే డైరెక్ట్ మనం స్పర్మ్ సెల్స్ ప్రాసెస్ చేసి ఏవైతే యాక్టివ్ మొటైల్ స్పర్మ్ సెల్స్ ఉన్నాయో మనకు ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తారు. అవి తినక ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో డైరెక్ట్ యూట్రస్ లోపలికి వదిలేస్తాం. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఐయుఐ మనకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది దట్స్ అ ఫస్ట్ ప్రయారిటీ. అది కూడా చూసుకోవాలి లేడీ సైడ్ నుంచి. బికాస్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి మనం ఐయుఐ చేసినంత యూజ్ ఉండదు, అంతే కదా. అంటే ఎగ్ విల్ గో అండ్ ఫర్టిలైజ్ విత్ ద స్పర్మ్ ఓన్లీ ఇన్ ద ట్యూబ్. సో ట్యూబల్ బ్లాక్స్ అనేది రూల్ అవుట్ చేస్తాం. అదే హస్బెండ్ ఫ్యాక్టర్ చాలా సివియర్ ఒలిగోస్పర్మియా అంటే కౌంట్ హార్డ్లీ 2 మిలియన్ 3 మిలియన్ అలా ఉంది అనుకోండి, దెన్ దట్స్ స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. సో డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ అన్నట్టు మనకు సింపుల్ ఓవులేషన్ డిటెక్షన్ ఐయుఐ ఐవీఎఫ్ అనేది డిపెండింగ్ ఆన్ బోత్ ద పార్ట్నర్స్ ఇన్వెస్టిగేషన్స్. మెయిన్ రీజన్స్ ఫర్ ఫర్టిలిటీ ఈవెన్ మనము యంగ్ మేల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మెయిన్ రీజన్స్ ఏందని అనుకుంటున్నారు? మేల్స్లో కూడా ఏంటంటే ముందు ఇట్ వాజ్ లైక్ ఓన్లీ ఎక్కువగా లైక్ 70% లేడీస్ ఫ్యాక్టర్ 30% జెంట్స్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ 50% లేడీస్ అండ్ 50% జెంట్స్. నవడేస్ ఇంకా ఎక్కువ కేసెసే చూస్తున్నాం. ఐ కెన్ సే 40% ఇన్ లేడీస్ అండ్ 60% ఇన్ ద మేల్స్. సో మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆన్ అన్ ఇంక్రీజింగ్ రైస్. వై అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ దోస్ గైస్ ఆర్ ఆల్సో దే ఆర్ డీలింగ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్. అంటే వీఆర్ యంగ్, అంత ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి కెరియర్ సెటిల్ అయ్యాక దెన్ వీ విల్ ప్లాన్ ఫర్ మ్యారేజ్ అయ్యాక కూడా ఇమీడియట్గా దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో దే ఆర్ వెయిటింగ్ అనదర్ ఫర్ 4 to 5 years అండ్ దెన్ దే ఆర్ ప్లానింగ్. సో జెంట్స్లో కూడా ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ దాంట్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. కౌంట్ బాగున్నా కానీ దాని క్వాలిటీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ రీసెంట్ స్టడీస్ ఆల్సో లైక్ ఎల్డర్లీ మేల్స్ లైక్ 40 years 42 years వాళ్ళు ఆ స్పర్మ్తో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకు బేబీస్కి ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం, ఛాన్స్ ఆఫ్ జెనెటిక్ సిండ్రోమ్స్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో లేడీస్దే కాదు ఈవెన్ జెంట్స్ కూడా కరెక్ట్ టైంలో మ్యారేజ్ చేసుకోవాలి, కరెక్ట్ టైంలో ప్లాన్ చేయాల్సిందే. సో ఎల్డర్లీ మేల్స్తో ఆ స్పర్మ్స్తో కన్సీవ్ అయిన బేబీస్కి ఈ ఛాన్సెస్ ఉంటున్నాయి లైక్ ఆటిజం అండ్ జెనెటిక్ డిసార్డర్స్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. అంటే దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు ఏంటంటే లైక్ ఐటీ సెక్టర్ ఉంది, లేదు బిజినెస్ సైడ్ ఉన్నా కానీ టేక్ ఇట్ ఎనీ ప్రొఫెషన్ దిల్ హ్యావ్ స్ట్రెస్. బట్ వాళ్ళు ఏంటంటే దే షుడ్ కంపన్సేట్ ఫర్ దట్. అంటే ఐదర్ దే షుడ్ గో ఫర్ యోగా, రెగ్యులర్ వర్కౌట్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అవన్నీ చేయాలి, which they don't do. So stress is on one side it is increasing. So obviously stress ఎక్కువైసరికి కూడా కార్టిజాల్ లెవెల్స్ రిలీజ్ అయ్యి ఈవెన్ దట్ కెన్ ఇంపేర్ దేర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడము అనేది ఉండదు. అంటే లేట్ నైట్స్ అండ్ లేట్ మార్నింగ్స్ లేవడం. ఫుడ్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైం లేదు, బయట తినేస్తాంలే అన్నట్టుగా జంక్ ఫుడ్స్ అది తీసుకుంటారు. హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అకేషనల్ ఆల్కహాల్ ఈజ్ ఓకేలే అంటాం కానీ బట్ స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో. బికాస్ ఆ స్మోక్లో ఏంటంటే లైక్ నికోటిన్ ఉంటుంది, టొబాకో. సో నికోటిన్తో ఏంటి మనకు స్పర్మ్ అది టెయిల్ ఉంటుంది కదా లైక్ హెడ్, నెక్ అండ్ టెయిల్ పీస్. సో ద టెయిల్ పీస్ మొటిలిటీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ నికోటిన్. సో దాట్స్ ద రీజన్ స్మోకింగ్ మాత్రం అబ్సల్యూట్లీ నో. సో ఆల్ దీస్ మ్యాటర్స్. సో అందుకనే మేల్ ఇన్ఫర్టిలిటీస్ అనే రైస్. అండ్ ఈవెన్ ఒబెసిటీ. వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇంప్రాపర్ స్లీప్, ఇన్యాడిక్వేట్ స్లీప్. అట్లీస్ట్ మినిమం 6 to 8 hours స్లీప్ ఉండాలి. స్లీప్ సరిగా లేకపోయినా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఇండైరెక్ట్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. సో మళ్ళీ అది ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ స్పర్మ్ థింగ్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవేర్ ఆన్ ద లైఫ్, ఎవ్రీవేర్. యా, నాట్ ఓన్లీ ఆన్ ద ఫర్టిలిటీ అని కాదు, ఓవరాల్గా కూడా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత స్ట్రోక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, చాలా అంటే ఆల్ దీస్ థింగ్స్ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ వైజ్ అని కాదు, వాళ్ళ ఓవరాల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి లైక్ ఎనీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా మన దగ్గర గైనిక్ సంబంధించి? యా, డెఫినెట్గా. బేసికలీ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇఫ్ ద మేల్ పార్ట్నర్ ఈజ్ ఒబీస్, ఇప్పుడు లేడీస్లో కూడా వెయిట్ తగ్గండి అంటాం, ఆ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ కూడా మనకు మేల్స్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఒబీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ వెన్ దేర్ వేస్ట్ సర్కంఫరెన్స్, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ఎక్కువ అయ్యేసరికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ విల్ కమ్ డౌన్. ఓకే, సో టెస్టోస్టెరాన్ తగ్గేసరికి మళ్ళీ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ దట్ స్పర్మ్ ప్రొడక్షన్. సో అందుకనే వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ జెంట్స్. సో వాళ్ళకు కూడా అంతే. వాళ్ళకు కూడా అంతే. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేస్తాం వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత వెయిట్ లాస్కి ఏంటంటే ఫర్ సమ్ కేసెస్ మనం వాళ్ళకు కూడా మెట్ఫార్మిన్ ఇస్తాం.
మెట్ఫార్మిన్తో పాటు ఈవెన్ అంటే జెంట్స్కి కూడా దే విల్ బీన్ ప్రీ డయాబెటిక్ స్టేట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే. హెచ్బిఏవన్సీ చెక్ చేయించినప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉంటారు. సో అలా ఉన్నప్పుడు స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ అండ్ మెట్ఫార్మిన్ ఇస్తాం. దాంతో కూడా తగ్గలేదు అని అంటే నవ్ డేస్ లైక్ ఓజింపిక్ ఇంజెక్షన్స్ వచ్చాయి, మోయిన్జారో ఇంజెక్షన్స్ వచ్చాయి. సో దాట్ దే కెన్ టేక్. ఓకే. సో అండ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. యాక్చువల్ అంటే చాలా మంది భయపడతారు దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అఫ్ కోర్స్ అంటే మనకి Is it safe? appetite goes down. ఓకే. That's the only thing. And one more thing, like single meal they can follow. And of course ఈవినింగ్ ఏంటంటే డిన్నర్లో దే కెన్ టేక్ ప్రోటీన్ షేక్. ఓకే. అదేంటంటే 7 o'clock కల్లా ఫినిష్ చేసేయండి అంటాం. దట్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ దేర్ డిన్నర్. దాని తర్వాత యాక్చువల్లీ వాళ్ళకి ఆకలి అవ్వదు బికాస్ హెవీ ప్రోటీన్ తీసుకుంటున్నారు కదా. దట్స్ ఆల్సో దే కెన్ లూజ్ ద వెయిట్. ఓకే. అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ మన బాడీ నైట్ అంతా ఓవర్ నైట్ అంతా యూటిలైజ్ చేసుకుంటుంది. సో దే కెన్ లూజ్ దేర్ విజరల్ ఫ్యాట్ అండ్ సెంట్రల్ ఒబెసిటీ కెన్ కమ్ డౌన్. ఈస్థెటికల్గా కూడా ఒజంపిక్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నట్టు. చాలా మంది ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు దీస్ ఇంజెక్షన్స్. అండ్ టిల్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ టిల్ డేట్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ విత్ దాట్. కొందరు మాత్రం కొంచెం నాజియా సెన్సేషన్ ఉంటుంది, అంటే ఏదో వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టుగా. సో యాక్చువల్లీ వాళ్ళు డైట్ తీసుకోరు బేసికలీ. ఓకే. తీసుకోకపోయేసరికి బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా మన బాడీ స్టార్ట్స్ యూటిలైజింగ్ దట్. సో ఫ్యాట్ బర్న్ అవుతుంది దాంతో. ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పండి, బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్. ఫైబ్రాయిడ్స్ దాని గురించి చెప్పండి. యంగ్ ఉమెన్ బిఫోర్ లైక్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్, డయాగ్నోసిస్. సో ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఐ వాంట్ గో విత్ యంగర్ ఏజ్ గ్రూప్. అంటే మనం ఏజ్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో యంగ్ గర్ల్స్ అంటే లైక్ ఒబీస్గా ఉన్నవాళ్ళు, లేదు పీసీఓఎస్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీలో ఆబ్వియస్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 14-15 years అమ్మాయిలకు కూడా మనం ఫైబ్రాయిడ్స్ చూస్తాం. ఓకే. బట్ ఆ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే చిన్నగా ఉంటాయి, లైక్ 2 centimeters అలా. అంటే ఇన్సిడెంటల్లీ దే కమ్ విత్ అస్ లైక్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అని వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు దట్స్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దట్స్ అ హింట్. అంటే వాళ్ళకి అప్పటికే అడ్వైస్ ఇస్తాం వాళ్ళ మదర్స్కి. సో ఇప్పుడైతే గడ్డ చాలా చిన్నగా ఉంది, నథింగ్ టు వరీ, బట్ ఫ్యూచర్లో సైజ్ పెరగచ్చు. పెరిగినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. అది పెరగకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ వర్కౌట్స్ చేయాలి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఆ సైజ్ ఉన్నదంతా ఉంటుంది పెరగకుండా. దట్ ఈస్ ఇన్ యంగ్ గర్ల్స్. అయినా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు జస్ట్ లైక్ ట్రానిక్స్మిక్ యాసిడ్ అట్లా టాబ్లెట్స్ ఇస్తాం, జస్ట్ టు కంట్రోల్ ద ఎక్సెసివ్ బ్లీడింగ్ అంతే. అంతేగాని వి నెవర్ గివ్ హార్మోనల్ థెరపీ ఫర్ దెమ్. సెకండ్ థింగ్ ఏంటంటే లేడీస్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో చాలా మంది ఫైబ్రాయిడ్స్ ఉంటే కన్సీవ్ అవ్వరంట అది ఇట్స్ ప్యూర్లీ మిత్. సో అలా ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో ఫైబ్రాయిడ్స్ కూడా కార్నియల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు యూట్రస్ ట్యూబ్స్ జాయింట్ ఉంటుంది, దాన్ని కార్నియల్ ఎండ్స్ అంటాం. సో ఆ కార్నియల్ ఎండ్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం దట్స్ మ్యాండేటరీ. అంటే ఫైబ్రాయిడ్ తీసేసరికి ఏంటంటే ఆబ్వియస్లీ ట్యూబ్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో దాట్స్ వెన్ వీ అడ్వైస్ ఫర్ సర్జరీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడ్ సైజ్ చిన్నగా ఉన్నా ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంట్రామ్యూరల్, అంటే కంప్లీట్గా గర్భసంచి లోపల క్యావిటీ లోపల ఉంటుంది కొందరికి. అలా ఉన్నప్పుడు సైజ్ చిన్నగా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ సివియర్ డిస్మోనరీ, అంటే పీరియడ్స్ అప్పుడు బాగా పెయిన్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ కూడా ముద్దల్లాగా అవ్వడము. కొందరికి ఏంటంటే ఇన్ బిట్వీన్ పీరియడ్స్లో కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ కాకుండా మధ్యలో వేరే టైంలో కూడా అబ్డామినల్ క్రాంప్స్ సివియర్గా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కూడా హిస్ట్రోస్కోపిక్ గైడెడ్, అంటే మనకు గర్భసంచి లోపల కెమెరా పంపించి హిస్ట్రోస్కోప్లో చూస్తూ ఫైబ్రాయిడ్ రిమూవల్ చేస్తాం. దట్స్ వన్ థింగ్. అండ్ డిపెండ్స్, అంటే సైజ్ చిన్నగా ఉంది ఓకే, ఈవెన్ పెద్దగా ఉన్నా కానీ మళ్ళీ మనం హిస్ట్రోస్కోపీ గైడెడే చేసేది ఉంటుంది. అదే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఖండం మధ్యలో ఉంటుంది కొందరికి ఫైబ్రాయిడ్స్, అప్పుడు కూడా వాళ్ళకి డిస్మెనోరియా ఉంటుంది. కానీ అప్పుడు ఏంటంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ డిస్టర్బింగ్ హర్ ప్రెగ్నెన్సీ, అంటే ఇంప్లాంటేషన్ సైట్లో ఉంది అన్నప్పుడు అప్పుడు మనం లాప్రోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్ తీసి యూట్రస్ మళ్ళీ సర్జికల్ రిపేర్ చేయాలి. బికాస్ షీ వాంట్స్ టు కీప్ ద యూట్రస్ కదా, అంటే ఇంకా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్లు ఉంది కాబట్టి యూట్రస్ని ప్రిజర్వ్ చేసేసి దీస్ ఆర్ ఆల్ యూట్రస్ స్పేరింగ్ సర్జరీస్. అంటే యూట్రస్ని ఉంచేసి ఆ ఫైబ్రాయిడ్స్ అనేది తీసేయడం. దట్ ఈస్ ఇన్ ద లైక్ లేడీస్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. కొందరికి ఏంటంటే అసలు ఫైబ్రాయిడ్ ఉందని తెలీదు కానీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారు. ఓకే, సో అప్పుడు కూడా అంతే, ఫైబ్రాయిడ్ బయటికి ఉంది అనుకోండి సబ్సిరోజల్, నథింగ్ టు వరీ, విల్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. కొందరికి ఏంటంటే ఇంట్రామ్యూరల్ అంటే మధ్య భాగంలో ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వెళ్ళి అక్కడే అతుక్కొని ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఛాన్సెస్ లైక్ 50% అని చెప్తాం. అంటే మనకు కరెక్ట్గా ఫైబ్రాయిడ్ ఉన్న చోటే ప్రెగ్నెన్సీ అతుక్కొని ఉంది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఫైబ్రాయిడ్ ఇరిటబుల్ యూట్రస్ ఉంటుంది, రిలాక్స్గా ఉండదు యూట్రస్. సో వాళ్ళకి ఏంటంటే క్రాంప్స్ లాగా రావడము, ఒక్కొక్కసారి అబోషన్స్ లైక్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద క్యావిటీ, అంటే మనకు లోపల బేబీ పెరిగే స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు అన్నప్పుడు వి విల్ లీవ్ ద ఫైబ్రాయిడ్.
అది ఒకవేళ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకు డైరెక్ట్లీ మనం టర్మినేషన్ చెప్పలేము. బట్ విల్ టెల్ దెమ్ అంత హోప్స్ అయితే పెట్టుకోవద్దు, బికాస్ ఎగ్జాక్ట్లీ అక్కడే కూర్చొనింది ఫైబ్రాయిడ్. అంటే ఫైబ్రాయిడ్ పైనే ప్రెగ్నెన్సీ అతుక్కుంది. సో ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఆర్ మోర్. అలా ఉన్నప్పుడు కూడా మనం యూట్రస్ రిలాక్స్గా ఉండడానికి మెడికేషన్ పెడతాము, సర్వైకల్ స్టిచ్ చేస్తాము. కొందరికి క్యారీ ఆన్ అవుతుంది ప్రెగ్నెన్సీ 9 నెలల వరకు, కొందరికి మాత్రం ఎర్లీ వీక్స్లోనే లైక్ విత్ ఇన్ 3 monthsలో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ మిస్క్యారేజ్ అయితే మాత్రం కంపల్సరీ అది ఫైబ్రాయిడ్ తీసేసాక మొత్తం కంప్లీట్ హీలింగ్ అయ్యాక నెక్స్ట్ చైల్డ్కి ప్లాన్ చేసుకోండి అంటారు. దట్స్ వన్ థింగ్. దట్స్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అదే లైక్ 40sలో ఉన్న వాళ్ళు అంటే హూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫ్యామిలీ, కానీ వాళ్ళకి యుట్రస్ ఉంచుకోవాలి అని ఉంటుంది. అంటే యుట్రస్ ఇంకా ఉండని దే వాంట్ టు రిటైన్ ద యుట్రస్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్, అంటే లైక్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది GnRH ఎగోనిస్ట్లు అంటాం. అంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే బాడీలో మనకు హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తగ్గుతాయి, అండ్ దట్ హెల్ప్స్ ఫర్ ద షింకేజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. షింకేజ్ అవుతుంది కాకపోతే కంప్లీట్గా డిసప్పేర్ అవ్వదు, అండ్ ఇట్స్ ఓన్లీ టెంపరరీ. ఓకే, ఇట్స్ ఓన్లీ టెంపరరీ. ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. అంటే ఇంజెక్షన్ ఎఫెక్ట్ పొంగలని మళ్ళీ ఫైబ్రాయిడ్ సైజ్ పెరగడం ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ మంత్లీ 1 ఇంజెక్షన్ ఉంటుంది, అది లూప్రెడ్ డెపాట్ అని చెప్పేసి. సో అలా మనం 3 months ఇస్తాం. బట్ వన్ డిసడ్వాంటేజ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీంతో బోన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ఇంజెక్షన్స్తో. సో అందుకే ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం యాడ్ బ్యాక్ థెరపీ లాగా కాల్షియం, విటమిన్ D3 కంపల్సరీ యాడ్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే మెనోపాజల్ సిమ్టమ్స్, అంటే ఆల్మోస్ట్ పీరియడ్స్ ఆగిపోతాయి కొందరికి ఇంజెక్షన్ వల్ల. సో వాళ్ళకి మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా. సో వెన్ దే రియలీ వాంట్ టు కీప్ ద యూట్రస్ కానీ ఫైబ్రాయిడ్ సైజ్ ష్రింక్ అంటే అయ్యే ఛాన్సెస్ ఉందంటే ఇది ఒకటి ట్రై చేస్తాం. ఒకవేళ అది కూడా కుదరలేదు అంటే లేదు వద్దులే అనుకున్నాము, కొందరికి ఏంటంటే స్మాల్ ఫైబ్రాయిడ్ ఉంటుంది. అప్పుడు మనం మెరీనా అంటే లైక్ ప్రొజెస్టిన్ రిలీజింగ్ IUCD అంటాం. దట్స్ అ మెరీనా. ఇట్స్ సేమ్ డే కాపర్టీయే, కాకపోతే దానికి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనేది దానికి వైండ్ అప్ అయి ఉంటుంది. సో అది లోపల కాపర్టీ లాగా వేసి వదిలేస్తాం. అందులోంచి ఏంటంటే డైలీ కొంచెం కొంచెం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంటుంది కాబట్టి ఫైబ్రాయిడ్ సైజ్ ఉన్న సైజ్ ఉంటుంది, అంతేగాని కంప్లీట్గా కరగదు. దట్ ఈస్ వన్ ఆప్షన్. కొందరికి ఏంటంటే నాకు ఫైబ్రాయిడ్ ఉండేది మేడం, పీరియడ్స్ అంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, ఓన్లీ అది కంట్రోల్ కావాలి అంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ట్రానిక్సిమిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాము. అదేంటంటే ఓన్లీ ఎక్సెసివ్ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది, అంతేగాని ఫైబ్రాయిడ్ సైజ్ అయితే ష్రింక్ అవ్వదు. దెన్ అదర్ థింగ్స్ లైక్ నాన్ ఇన్వేజివ్ ఆర్ వెరీ మినిమల్ ఇన్వేజివ్ ఏంటంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. అంటే మనకు యూట్రస్కి సంబంధించిన యూట్రైన్ ఆర్టరీ బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది బ్లాక్ చేస్తాం. సో అది ఏంటంటే రేడియాలజిస్ట్ లైక్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్తో చేస్తాం. దే ఇంజెక్ట్ ఫ్యూ పార్టికల్స్ ఇన్ ద యూట్రైన్ ఆర్టరీ. సో అది బ్లాక్ చేస్తుంది కాబట్టి బ్లడ్ సప్లై ఫైబ్రాయిడ్కి ఆగిపోద్ది. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్స్ ఫర్ ద షింకేజ్ ఆఫ్ ద యూట్రస్. దట్స్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే MRI గైడెడ్ హై రెజల్యూషన్ లైక్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం. అంటే అందులో అల్ట్రాసౌండ్ వేవ్స్ ఒకటే చోట అంటే ఫైబ్రాయిడ్ ఉన్న చోట ఫోకస్ చేస్తారు. సో దట్ హెల్ప్స్ ఫర్ ద షింకేజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మాస్. సో ఇది MRI గైడెడ్ చేస్తాం. బట్ అది కూడా ఏంటంటే సరే ఒకసారి షింకేజ్ అయింది, బట్ అగైన్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ మే బీ దేర్. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇదంతా ఏంటంటే లైక్ ఆఫ్టర్ 40 ఇఫ్ దే రియలీ వాంట్ టు కీప్ ద యూట్రస్ లైక్ బికాస్ ఈ మెనోపాజ్ అంటే 48-50 yearsకి మెనోపాజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఫైబ్రాయిడ్ ఉన్నా పర్లేదు, ఇట్ విల్ ష్రింక్ ఆటోమేటిక్గా, మనం చేయాల్సింది ఏం లేదు. బట్ ఆ 40 to 50 మధ్యలో దట్స్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే వాంట్ టు కీప్ ద యూట్రస్ బట్ దే డోంట్ వాంట్ టు సఫర్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్స్. సో అలా ఉన్నప్పుడు ఈ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ ట్రై చేసుకోవచ్చు మనం. అంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ, లేకపోతే MRI గైడెడ్ అంటే ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్ థెరపీ అంటాం అది. ఇంకోటి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అదేమంటే మనకు స్కాన్లో చూసుకుంటూ డైరెక్ట్ యూట్రస్లోకి హై ఎనర్జీ హీట్ వేవ్ థెరపీ పంపిస్తారు. సో దట్ హెల్ప్స్ ఫర్ ద బ్రేకేజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ టిష్యూ. సో అది బాగానే ఉంటుంది, బట్ దెన్ దట్స్ వాట్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. సో ప్రాబ్లీ 6 months to 1 yearలో అది గ్రాడ్యువల్గా ష్రింక్ అవ్వచ్చు. అంటే లైక్ సైజ్ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్, అంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ చేసినా కానీ బట్ స్టిల్ దట్ ఈస్ నో రిలీఫ్ అన్నప్పుడు ఇంకా ఫైనల్ ఆప్షన్ ఇస్ సర్జరీ. అండ్ ఇంకోటి చాలా మంది ఇది కూడా అడుగుతారు, ఓన్లీ ఫైబ్రాయిడ్ తీసేయచ్చు కదా, గర్భసంచి అలాగే ఉంచవచ్చు. తీయచ్చు, ఓన్లీ మయోమెక్టమీ చేయొచ్చు, మనం యూట్రస్ అట్లాగే ప్రిజర్వ్ చేయొచ్చు. బట్ అగైన్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అంటే 50% ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. మళ్ళీ అదే చోట కాకపోయినా వేరే చోట ఫైబ్రాయిడ్స్ రావచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు సర్జరీకి అంటే లైక్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫ్యామిలీ, లేదు మనం నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ ట్రై చేసాము. కామనెస్ట్ ఏంటంటే మనం మెరీనా కూడా ఇన్సర్ట్ చేస్తాం. మెరీనా ఈజ్ యాక్చువల్లీ యూస్ఫుల్. అండ్ బికాస్ వాళ్ళు ఒక 5 years అట్లాగే వెయిట్ చేశారు, మెరీనా సెట్ అయింది అనుకోండి,
అంతలోపల వాళ్ళకి మెనోపాజ్ వచ్చేసిందా అనుకోండి, అప్పుడు మనం మెరీనా తీసేయచ్చు. ఆబ్వియస్లీ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఆల్సో విల్ ష్రింక్. ఓకే. సో వాళ్ళకు కూడా సర్జరీ అవసరం పడదు. సో ఇవన్నీ ట్రై చేసిన అయిన వాళ్ళకి ఏమంతగా రిలీఫ్ లేదు, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఇంక్రీజింగ్ లేదు, వాళ్ళకి సిమ్టమాటికలీ బాగా సఫర్ అవుతున్నారు అన్న వాళ్ళకి అప్పుడు లాస్ట్ ఆప్షన్ సర్జరీ. ఈ మధ్య రిపోర్ట్స్ లో నేను చూసింది డాక్యుమెంటేషన్ ఏంది అని అంటే విఆర్ హైదరాబాద్, మన హైదరాబాద్ హెచ్ఐవిలో టాప్ 2లో ఉంది అని. వాట్ ఈస్ ద రీజన్ అని అనుకుంటారు మీరు? Yeah, actually nowadays HIV cases, lot of cases we are seeing, and especially surprisingly ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్లో ద ఇన్సిడెన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ముందు ఏంటంటే సరే లేమెన్స్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఏదో సమ్ లేబర్ గ్రూప్ అవేర్నెస్ లేని లేని వాళ్ళకు మాత్రమే అని. అనుకునేటోళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ఎంతగా ఉన్నా కానీ బట్ స్టిల్ కేసెస్ ఆఫ్ హెచ్ఐవి ఆర్ ఇంక్రీజింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ. సో రీసెంట్గా లైక్ 3-4 months బ్యాక్ అది స్క్రోల్ అవుతూ ఉంది, లైక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్ అనేది. అఫైర్స్ So, అండ్ ఆల్ కూడా yeah. మీరు చూస్తూ ఉంటే ఇంకో రకంగా కూడా చూపించారు. మోస్ట్ ఆఫ్ ద అఫైర్స్ వర్కింగ్ కమ్యూనిటీలోనే ఎక్కువ ఎక్కువగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనది హైదరాబాద్ ఇట్స్ అన్ ఐటీ హబ్. సో పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్. ఇప్పుడు మనకు ఓన్లీ సౌత్ ఇండియన్సే కాదు కదా, వీఆర్ గెటింగ్ పీపుల్ ఫ్రమ్ నార్త్ సైడ్, ఈస్టర్న్ సైడ్ అందరూ వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. అండ్ దెర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ కల్చర్. సో లాట్ ఆఫ్ చేంజెస్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ క్రౌడ్ అయిపోయారు. సో కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మన దగ్గర ఉన్న కల్చరు వాళ్ళ కల్చర్ డిఫరెంట్. సో వాళ్ళు ఏంటంటే లైట్ గోయింగ్ ఉంటారు, అదొకటి. అండ్ దెన్ మోర్ ఓవర్ ఏంటంటే లైక్ ఈ ఐటీ ప్రొఫెషనల్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే రాంగ్లోనే వాళ్ళకి వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. నాట్ ఈవెన్ సాటర్డే ఆర్ సండే, ఫ్రైడే ఈవినింగ్ నుంచే వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోషల్స్ కానీ వాళ్ళకు ఈ గ్యాదరింగ్స్ కానీ పార్టీస్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో దాట్స్ వేర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్ కూడా, అంటే దే కన్జ్యూమ్ మోర్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఇట్స్ ఓకే కానీ, బట్ ఆల్కహాల్ ఎక్సెసివ్ కన్జంప్షన్ అయిపోయి అండ్ దే డోంట్ ఈవెన్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అట్లా అంటే దే ఆర్ టేకింగ్ వెరీ క్యాజువల్లీ. సెక్షువల్ ప్రాక్టీసెస్ కూడా ఇఫ్ దే ఫాలో సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్ లైక్ యూజింగ్ అ బ్యారియర్ మెథడ్ లైక్ కాండోమ్స్ అట్లా వాడుకున్నా కానీ దే విల్ బి క్వైట్ సేఫ్. కొందరు ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్, దే విల్ టేక్ ఇట్ వెరీ క్యాజువల్లీ. అలా తీసుకునేసరికి అండ్ దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఆర్ మోర్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే దే ఆర్ నాట్ స్టికింగ్ ఆన్ టు వన్ పర్సన్. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అయ్యేసరికి వీ డోంట్ నో విచ్ పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. సో దట్ కుడ్ బి వన్ మోర్ ప్రాబబిలిటీ. థర్డ్ థింగ్ ఏంటంటే దేర్ హ్యాబిట్స్ ఇట్ సెల్ఫ్, లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అయ్యేసరికి వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ విత్ వన్ కాయిటల్ యాక్ట్, అంటే ఒక్కసారి ఇంటర్ కోర్స్ హెచ్ఐవి వాళ్ళతో అయింది వితౌట్ యూజింగ్ ఎనీ ప్రికాషన్స్ అన్నప్పుడు అగైన్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఆర్ మోర్. దట్స్ వన్ థింగ్. అండ్ the other reasons what can I say is like ఇంకోటి ఇది ఎమర్జెన్సీ పిల్స్ లైక్ ఐ పిల్స్. గర్ల్స్కి ఏంటంటే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్. ఏముందిలే ఓవర్ ద కౌంటర్. సీ నన్ ఆఫ్ అవర్ డాక్టర్స్, నన్ ఆఫ్ అస్ ఆర్ ప్రిస్క్రైబింగ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. యాక్చువల్లీ దట్ మెడిసిన్ ఈస్ బ్యాండ్, కానీ ఫార్మసీ ఓవర్ ద కౌంటర్స్ ఏంటంటే వీళ్ళు ఫార్మసీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఐపిల్ ఆర్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అని తీసేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏముందిలే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అయినా నేను విత్ ఇన్ 72 hours ఒక సింగిల్ టాబ్లెట్ తీసుకుంటే అయిపోతుందిలే అన్నట్టుగా అమ్మాయిలు. సో దట్స్ ద రీజన్ దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ బ్యారియర్ మెథడ్స్. బట్ అగైన్ ఒక్కసారి ఐపిల్ వాడినా కూడా వీ డోంట్ నో రెమనెన్స్ ఉండిపోతాయి కదా. అవును, సి ఐపిల్ వాడినంత మాత్రం 100% వీ కెనాట్ గ్యారంటీ, అంటే ప్రెగ్నెన్సీ ఉండదు అని కాదు. కొందరికి ఏంటంటే దట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అందులో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రేక్ త్రూ బ్లీడింగ్, అంటే మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ మైట్ కంటిన్యూ ఈవెన్ విత్ ఐపిల్, అది కూడా ఉంటుంది. సో దెర్ ఇస్ నో 100% ఛాన్స్ ఐపిల్ వేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏం లేదు. బట్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అదొకటి. సో ఓవర్ ద కౌంటర్ ఇవ్వడం అనేది యాక్చువల్లీ దట్ షుడ్ బి అబ్సల్యూట్లీ బ్యాన్డ్. ఆ మెడిసినే బ్యాన్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండర్ టేబుల్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇట్స్ లైక్ దట్. ఫార్మసీ పీపుల్ దే ఆర్ జస్ట్ గివింగ్ ఈవెన్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అలా తీసేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే దే డోంట్ నో ద ఇంపార్టెన్స్. అరే మనకు అంటే భయం లేదు బేసికలీ. సో వెన్ దే యూస్ సమ్ బ్యారియర్ ప్రికాషన్ లైక్ కాండమ్స్ అవి వాడినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు. బట్ అది వాడకుండా ఐపిల్ తీసేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా అది ఒకటి. బట్ లైఫ్ రిస్క్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ దే గెట్ మ్యారీడ్ అండ్ వెన్ దే రియల్లీ వాంట్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ, అప్పుడు ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ అంటే ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఐపిల్స్. కొందరు ఏంటంటే ఎవ్రీ వీక్కి ఒక్కొక్క ఐపిల్ అలా తీసేసుకుంటుంటారు, ఏముందో టాబ్లెట్ మింగడమే అనుకుంటారు. బట్ దే డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్ బికాస్ ఈ ఐపిల్ కంటెన్స్ హెవీ డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ ఏమవుతుంది, మనకు ట్యూబ్స్ మొటిలిటీ ఉంటేనే ఎగ్ స్పర్మ్ కలిసి ప్రెగ్నెన్సీ కూడా యూట్రస్ లోపలికి మూవ్ అవుతుంది. ఆ ట్యూబల్ మొటిలిటీ అనేది తగ్గుతుంది వెన్ దే టేక్ ఐపిల్స్ ఫ్రీక్వెంట్లీ. సో తగ్గినప్పుడు ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ నిలబడ్డప్పుడు ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయిపోయి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆబ్వియస్లీ దట్ విల్ గో ఫర్ రప్చర్.
సో అది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. వెన్ దే కమ్ టు అ గైనకాలజిస్ట్ అట్లీస్ట్ వీల్ ఎక్స్ప్లెయిన్, బట్ ఈవెన్ డాక్టర్ దగ్గర రాకుండానే వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అనేది వేసేసుకుంటున్నారు. సో ఆల్ దీస్ ఆర్ ద ఇంక్రీజ్డ్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అడిక్షన్, లైక్ డ్రగ్ అడిక్షన్. డ్రగ్ అడిక్ట్స్లో దే యూస్ దిస్ ఐవీ నీడిల్స్, సో నీడిల్ షేరింగ్, అండ్ దట్ ఈస్ అ వెరీ కామన్ కాజ్ HIV ట్రాన్స్మిషన్కి. వెన్ దే టేక్ సమ్ డ్రగ్, ఐవీ డ్రగ్ దిస్ థింగ్, నీడిల్ షేరింగ్తో కూడా HIV ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఇంతకు ముందు బాగా అవేర్నెస్ పెంచేసి మధ్యలో ఏం లేదు, బట్ ఇప్పుడు ఒక్కటేసారి ఇట్లా ఫ్లష్ అయినట్టు. అండ్ టాప్ మోస్ట్ ఆర్ హైదరాబాద్. ఇక్కడ ఇది అవేర్నెస్ ఇక్కడ మిస్ అవుతున్నాం మనం సోషల్ మీడియాలో. ఐ థింక్ వీ షుడ్ గెట్ సమ్ మోర్ అవేర్నెస్ ఆన్ దాట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వీ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్. అంటే వెన్ దే ఆర్ ఎంటరింగ్ టీన్స్లో ఉన్నప్పటి నుంచే దే షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ HIV, సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఆర్ ద సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. అది కూడా అవేర్నెస్ ఉంటే కొంచెం బెటర్. అంటే దట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్. ఓకే. ఇంకో విషయం ఏంటంటే లైక్ ఈ ఐటీ కల్చర్తో కానీ మీ దగ్గరికి లైక్ పేషెంట్స్ వస్తుంటారా ఆఫ్టర్ ఇన్ 30s or 40s లైక్ ఒక్కసారి ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత డస్ ద పేషెంట్ కమ్ ఫర్ యూ, వీఆర్ నాట్ హ్యాపీ విత్ I mean, we are not getting that sexual pleasure అని వస్తుంటే that's a very common complaint. And is it related ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇందాక మనం మాట్లాడినట్టు, is it the one of the cause again? Yeah, even that is also one more cause for that. వస్తూ ఉంటారా? Patient will share with you? Yeah, I mean few of them will share, but most of them they'll be little hesitant. అంటే కొంచెం ఆలోచిస్తుంటారు, ఇప్పుడు నేను మేడంతో ఇది చెప్పాలా వద్దా, చెప్తే ఆవిడ ఎట్లా తీసుకుంటారు అనేది. సో అందుకే మేము కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాం. లైక్ ఆబ్వియస్లీ వెన్ యూ కమ్ టు అ డాక్టర్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటేనే వస్తారు. అండ్ వాళ్ళు మనకు చెప్పాలి అంటే యూ షుడ్ బి లైక్ ఓపెన్, ఫ్రెండ్లీ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఇట్లాంటివి ఓపెన్ అప్ అవుతారు. బికాస్ నవ్ డేస్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ లైక్ ఎస్పెషలీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకు, లేదు రిపీటెడ్గా మల్టిపుల్ డెలివరీస్ అయ్యి, లేదు రిపీటెడ్ మిస్క్యారేజెస్ అలా అయిన వాళ్ళకి ఏంటంటే వెజన విల్ బి వెరీ లూజ్, ల్యాక్స్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ద హస్బెండ్ మే నాట్ బీ హ్యాపీ, అంటే దే అండ్ ఈవెన్ ద వైఫ్ మే నాట్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్. సో వాళ్ళిద్దరికి అక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావడము, లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ స్టార్ట్ అవ్వడము, లేదు కొన్ని కేసెస్ అయితే దే వెంట్ ఆల్మోస్ట్ అప్ టు డైవర్స్. అంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్, ఇది లాక్స్ వెజన ఉంది, ఐ డోంట్ నో వై ఇట్ బికేమ్ లాక్స్. ఐ మీన్ హీ స్టార్టెడ్ డౌటింగ్ హర్, అట్లా కూడా. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అన్నట్టు. అంటే లైక్ మన సొసైటీలో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఆన్. సో అవేర్నెస్ లేకనా లైక్ దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్. అంటే ఇట్స్ బోత్. అవేర్నెస్ ఒకటి లేదు, అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా అంత ఓపెన్ అప్ అవ్వరు అండ్ అడగరు కూడా. అంటే ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అనేది అడిగితే డెఫినెట్గా మనం చెప్తాం. బట్ యాక్చువల్లీ నవడేస్ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్, అంటే త్రూ యూట్యూబ్ వీడియోస్ ఆర్ వాట్ లైక్ త్రూ పాడ్కాస్ట్ అండ్ ఆల్. సో డెఫినెట్గా అంటే వెజైనా లూజ్ అయినప్పుడు, అంటే యోని ద్వారం లూజ్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ డోంట్ థింక్ అరే నాకే ఉందా ఈ ప్రాబ్లం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్రోచ్ అవ్వచ్చు, డాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే దానికి మనం కరెక్షన్ మెజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ లేదు అనేది అయితే ఏం లేదు. సో డిపెండ్స్ అన్నట్టు. మనకు మైల్డ్ అంటే కొంచెం కానీ లూజ్ ఉంది అన్నప్పుడు ఏంటంటే మనం లేజర్ థెరపీ ఇస్తాం. సో లేజర్ ఎలా అంటే సిట్టింగ్స్ లాగా, అంటే లైక్ మంత్లీ ఎవ్రీ 21 days వన్ సిట్టింగ్ ఇస్తాం. సో అలా అంటే కాకపోతే కొంచెం ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం పడుతుంది. కొందరికి 6 monthsలో అంటే వెజనల్ టైట్నెస్ అనేది రీగెయిన్ అవుతారు, కొందరికి 9 months పట్టవచ్చు, కొందరికి ఈవెన్ 1 year కూడా పట్టవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. లేదు బాగా లూజ్గా ఉంది అంటే బిగ్ బేబీస్ని డెలివరీ అయ్యి, లేకపోతే వాళ్ళకు కింద మజిల్ స్ట్రెంత్ లేదు అన్నప్పుడు బాగా లూజ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు లేజర్ మే నాట్ బి యూస్ఫుల్. వాళ్ళకి ఏంటంటే సింగిల్ స్టెప్ సర్జికల్ కరెక్షన్ కూడా చేస్తాం, దాన్ని వెజనోప్లాస్టీ అంటాం. సో లేజర్ థెరపీ ఒకటి ఉంటుంది, సర్జికల్ కరెక్షన్ ఒకటి ఉంటుంది. చాలామంది వేరే ఊర్లలో నుంచి, దూరం ఊర్లలో నుంచి వచ్చేటప్పుడు మేము ప్రతి నెల రాలేం మేడం లేజర్ థెరపీకి, అండ్ మా హస్బెండ్స్కి కూడా తెలీదు యాక్చువల్లీ సర్జరీకి వెళ్తున్నాము, అంటే దీనికోసం మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాము అన్నట్టుగా కూడా వస్తారు. సో అట్లా సింగిల్ స్టెప్ ప్రొసీజర్ కావాలి అనుకున్న వాళ్ళకి మనము వెజనోప్లాస్టీ, దట్ ఈస్ అదేంటంటే మనకు లాటరల్ వాల్స్ కానీ మ్యూకస్ ఏవైతే లూజ్గా అయిందో దట్ వీ కెన్ టైటన్ ఇట్ అప్. టైటన్ అప్ చేసేసి దెన్ కీగిల్ ఎక్సర్సైజెస్ ఆల్సో వీల్ అడ్వైస్. వాళ్ళు ఏంటంటే అవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే మనం వేరే పనులు చేస్తున్నా కానీ కింద యోని ద్వారా మా కండరాలన్నింటినీ బిగుతుగా టైట్గా పట్టేసి 1 2 3 అట్లా 10 వరకు కౌంట్ చేసి మళ్ళీ రిలాక్స్ స్లోగా వదిలేసేయాలి. మళ్ళీ టైట్గా పట్టి మళ్ళీ రిలాక్స్ చేయడం, 10 లెక్కేసి స్లోగా రిలాక్స్ చేయడం. అలా ఆల్మోస్ట్ డైలీ 50 to 100 times వాళ్ళు చేసుకోవచ్చు. వేరే ఇప్పుడు వంట చేస్తున్నా, వేరే పనులు చేస్తున్నా, లేదు సిస్టమ్ పైన వర్క్ చేస్తున్నారు, బట్ కింద మనకు పెల్విక్ మజిల్స్ అనేది మనం కాంట్రాక్ట్స్ రిలాక్స్ అవి చేస్తూ ఉండొచ్చు. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అడ్వైస్ వీ గివ్ దెమ్. ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత వెన్ దే షుడ్ గెట్ దిస్ డన్?
ఇట్లాంటి Yeah. ఈ కాస్మెటిక్ సర్జరీ? యాక్చువల్లీ వెజనల్ డెలివరీ అయిపోయాక యూజువల్గా 6 వీక్స్ టైం పడుతుంది. ఇది మనకు యూట్రస్ నార్మల్ సైజ్ అవ్వాలి అన్నా, ఈవెన్ బాడీ చేంజెస్ నార్మలైజ్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 6 to 8 వీక్స్ వెయిట్ చేయండి అంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ వీ అడ్వైస్ దెమ్ కీగిల్ ఎక్సర్సైజెస్. యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ న్యాచురల్గానే 15 to 20 days ఆఫ్టర్ డెలివరీ కీగిల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేసుకోండి అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగర్ ఏజ్ గ్రూప్ ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ చెప్పినా కానీ చేస్తాంలే మేడం లేజీ ఫీల్ అయ్యి చేయరు. చేయనప్పుడు దెన్ యూజువల్గా ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా కూడా వీ డోంట్ అడ్వైస్ లేజర్ థెరపీ ఎనీ టైమ్ దే కెన్ గో. అంటే లైక్ 3 to 6 months తర్వాత స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ అన్నప్పుడు అప్పుడు మనం లేజర్ థెరపీ ట్రై చేయొచ్చు. బికాస్ వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ మినిమలే ఉంటుంది. ఓకే. వెజనోప్లాస్టీ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే వెన్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ఫ్యామిలీ. అంటే ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో డెలివరీస్ వెజనల్ డెలివరీస్ లేవు, ఫ్యామిలీ కంప్లీట్ అయింది అన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఒక కిడ్ ఉన్నారు ఆఫ్టర్ ఫస్ట్ డెలివరీ, దే గో ఫర్ సెకండ్ డెలివరీ ఆల్సో, మేబీ టైం ఉంది, కెన్ దే గో ఫర్ లేజర్ థెరపీ? లేజర్ థెరపీ, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఇంకో చైల్డ్ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక చైల్డ్కి ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ బెటర్ దే గో ఫర్ ద లేజర్ థెరపీ ఓన్లీ. ఓకే. ఎందుకంటే సర్జికల్ కరెక్షన్ చేసినా కానీ మళ్ళీ వెజనల్ డెలివరీ అయినప్పుడు మళ్ళీ అది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఇఫ్ కొందరు జనరలీ అవేర్నెస్ పెంచడానికి ఇప్పుడు మనం తీసుకున్నాము యాజ్ యూ సెడ్ లేజర్ థెరపీ తీసుకున్న తర్వాత లైక్ విత్ ఇన్ హౌ మెనీ మంత్స్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ దే కెన్ ప్లాన్ ఫర్ ద సెకండ్ చైల్డ్, అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏమి ఉండదు. లేజర్ థెరపీ ఇట్స్ లైక్ ఎనీవే మంత్లీ సిట్టింగ్స్. ఒకవేళ తను లేజర్ థెరపీ తీసుకున్నప్పుడు కన్సీవ్ అయింది అనుకుని ఓకే ఫైన్, కంటిన్యూ ప్రెగ్నెన్సీ అండ్ యూ డెలివరీ అయిపోయాక అప్పుడు మనం చూసుకోవచ్చు. మళ్ళీ 6 months గ్యాప్ ఇస్తాము. దాని తర్వాత మీన్ వెల్ కీగిల్ ఎక్సర్సైజెస్ చేయండి అంటాము. దాని తర్వాత దెన్ షీ కెన్ గో ఫర్ ద లేజర్ థెరపీ. లేదు ఒకవేళ వచన బాగా ల్యాక్స్ అయిపోయింది, లేజర్ థెరపీ ఈజ్ నాట్ యూస్ఫుల్, అంటే తనకు 6 months 9 months మనం సిట్టింగ్స్ ఇచ్చినా ఏం తేడా లేదు అన్నప్పుడు దెన్ వీ అడ్వైస్ ఫర్ ద సర్జికల్ కరెక్షన్. ఓకే. సో మీరు ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటే లైక్ గైనకాలజీ ఉమెన్ కోసం ఏమిస్తారు? ఓకే, యాజ్ అ గైనకాలజిస్ట్ ఏంటి అంటే ఫర్ ద యంగర్ గర్ల్స్ మెయింటైన్ గుడ్ హెల్త్, ఓకే, గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ గుడ్ డైట్. సో ఆబ్వియస్లీ యువర్ హార్మోన్స్ విల్ బి అండర్ కంట్రోల్, మనకు PCOS వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఫర్ ద యంగర్ ఏజ్ గ్రూప్ లైక్ ఇన్ బిట్వీన్ 20 to 35 ప్లాన్ యువర్ మ్యారేజ్ at the correct time, plan your pregnancy at the correct time. Because don't delay the age of marriage, and even after marriage don't delay the pregnancy things. And obviously in later on age group like 40s to 45s మధ్యలో వాళ్ళకు కూడా అంతే. ఐ విల్ టెల్ దెమ్ టు మెయింటైన్ దేర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వర్కౌట్స్, డైట్ అండ్ మెయింటైన్ యర్ వెయిట్. మెయిన్లీ ఏంటంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యర్ వెయిట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ లైక్ వన్స్ యూ క్రాస్ 35 to 45 దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కీ నోట్స్. సో దట్ అన్ని మనకు వెయిట్ మెయింటైన్ చేసి డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫైబ్రాయిడ్, DUB ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనేది వెరీ మినిమల్. ఓకే. So that's the only advice from my side. Eat healthy, stay healthy. Thank you so much, ma'am, for coming. Thank you.